మనిషి సమస్యలు కలిగిన వాడైతే దేవుడు పరిష్కరించేవాడుగా ఉన్నాడు. నో వన్ సే దట్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో నాకు ప్రాబ్లమే లేదని ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. ఎవ్రీబడి హ్యావింగ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనలను చెక్కటం, మనలను బలపరచటం, మనలను పుడమేయటం, అదన్నీ తర్వాత సంగతి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవ్రీబడి హ్యావింగ్ ప్రాబ్లం. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 39:2 చదువుతాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక, యోసేపునకు తోడై ఉండును గనక. దేవనామానికి స్తోత్రం. కన్ఫర్మ్ అన్నమాట. 3వ వచనంలో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని రాయబడి ఉంది. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సర్వోన్నతుడు, శక్తిమంతుడు దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఆయనకు లేనిపోని సమస్యలు తప్పలేదు. తన ఎంతో పరిశుద్ధంగా ఉన్నా, ఇంటిగ్రిటీతో ఉన్నా, యథార్థంగా ఉన్నా, హానెస్ట్గా ఉన్నా ఆయనకు ప్రాబ్లం తప్పలేదు. సమస్యలతో సతమతమైపోవాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో నాకు సమస్యలంటూ లేదు, నాకు ప్రాబ్లం అంటూ లేదు, నేను ఫ్రీ బర్డ్స్ని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. మీకు తెలుసా, ఫ్రీ బర్డ్స్ కూడా సమస్యలు ఉంటాయి. ఏ వేటగాడు దాన్ని బాణం వేసి చంపుతాడో తెలియదు. ఫ్రీ బర్డ్సే, విడుదల పొందిన పక్షియే. తను ఎవరిని అదుపు చేయలేరు, నిజమే. ఎవరికి పక్షి దాసుడు కాదు, దాసురాలు కాదు, తనకు యజమానుడు లేడు అనుకుందాం, గద్దించే వాళ్ళు లేరు, తన ఇష్టం అనుకుందాం. కానీ రోడ్లో పోయేవాడు వచ్చేవాడు దృష్టిలో అది పడతాయి కాబట్టి ఎప్పుడుకో ఒకరోజు కాలు ఎర్ర కొట్టటమో, లేకపోతే బాణం వేసి చంపటమో, లేకపోతే ప్రమాదవస్తు చనిపోవటమో జరుగుతాయి. సో వాట్ ఐ వాంట్ టు సే, ఎవ్రీబడి హ్యావింగ్ ప్రాబ్లం, ఎవ్రీబడి హ్యావింగ్ ఛాలెంజెస్, ఎవ్రీబడి హ్యావింగ్ డిఫరెంట్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే, నాకు వచ్చే ప్రాబ్లం నీకు రాకపోవచ్చు, నేను ఎదుర్కొంటున్న సమస్య నీకు రాకపోవచ్చు, కానీ నీ సమస్యలు నాకు రాకపోవచ్చు. కానీ మనమందరం పుటమ వేయబడుతున్న అనుభవం నుండి వెళుతూ ఉన్నాం. రోజుకొక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. సమస్య లేని దినాలంటూ నాకు లేదు పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకే సమస్య అయితే పర్వాలేదు అనుకోవచ్చు, ఇది అలవాటు అనుకోవచ్చు. రకరకాల కొత్త సమస్యలు, కొత్త పోరాటం, కొత్త శోధన, న్యూ ఇష్యూస్ రైజింగ్ ఇన్ అవర్ లైఫ్. వీ డోంట్ నో వాట్ టు డూ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ హెథిక్. దే ఆర్ ఫేసింగ్ ద హెథిక్ ఇష్యూస్, లాట్ ఆఫ్ ఇష్యూస్. వన్ బై వన్ ఒకటి దాటితే అమ్మాయి అని ఊపిరి పీల్చుకునే లోపల ఇంకొక ప్రాబ్లం, పోనీ అది దాని కింద మెలబడి దానిపై ఆ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఇంకొకటి ఇలాగ లైఫ్ లాంగ్ సమస్యలు ఎదుర్కొంటున్నాం, పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 100 ప్రాబ్లంని ఎదుర్కొంటే దేవుని యొక్క 100 పరిష్కారం ఉందని అర్థం. 1000 ప్రాబ్లాన్ని ఎదుర్కొంటే దేవుని ఎదుట 1000 పరిష్కారం ఉందని అర్థం, 1000 సొల్యూషన్ ఉందని అర్థం. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటితో ఆగిపోతే ఒక్క మేనిఫెస్టేషన్, దేవుని ఒక్క ప్రత్యక్షతను మాత్రమే చూస్తావు. కానీ 1000 ప్రాబ్లాన్ని ఎదుర్కొంటే 1000 సార్లు దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తావు. ఎంత ఎక్కువ సమస్యలతో, ఎంత ఎక్కువ పోరాటంలో, ఎంత ఎక్కువ శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల నుండి వెళుతున్నావో అంత ఎక్కువ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క కృపను రుచి చూడగలుగుతా. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ. కాబట్టి ఎటువంటి సమస్యలు, ఎటువంటి పోరాటాన్ని, ఎటువంటి శోధనను ఎదుర్కొన్నా అవి నిన్ను ఒక్క అడుగు కూడా దేవుని నుండి వేరు చేయలేవు. నిన్ను ఒక్క అడుగు కూడా పక్కకు దేవుని నుండి తొలగిపోయినట్టు చేయదు.
ఇంకా నువ్వు దేవునికి దగ్గర అవుతావు, దేవునికి దగ్గర అవుతాడు. ఇంకా 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 నువ్వు ఆశీర్వదించబడతావు, ఇంకా ఇంకా నువ్వు విడుదల పొందుతావు. ఎంత ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నావో అంత ఎక్కువ ఆత్మ ప్రత్యక్షతను పొందుకుంటావు, అంత ఎక్కువ దేవుడు ప్రత్యక్షతను, దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ నీ జీవితంలో చూడగలుగుతావు. అబ్రహాం యొక్క జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముకు ఒక అద్భుతమైన దేశాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయబడిన దేశం పేరు కానాన్. ఆదికాండ 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునామానికి స్తోత్రం. అన్యులు దేశంలో ఉన్న అబ్రహాము దేవుడు రమ్మని చెప్పి ఒక ప్రత్యేకమైన దేశాన్ని దేవుడు అబ్రహాము యొక్క సంతానానికి వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం చేయబడిన దేవుని వలన పొందిన ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడిచ్చిన భర్త శ్రేష్టమైన వాడిగా ఉంటాడా లేదా చెప్పండి? దేవుని వలన పొందుకున్న ఏదైనా ది బెస్ట్ అనేది మనము ఎప్పుడో నుండి వింటున్న వార్త. ఇప్పుడు దేవుడు ఏ స్థలములైతే, ఏ ప్రాంతానైతే, ఏ దేశమునైతే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడిన దేశంలో కొత్త సమస్య బయలుదేరింది. అది 12:10 రాయబడి ఉంది. ఆదికాండం చాప్టర్ 12:10. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి, వాగ్దానం చేయబడిన దేశంలో ఏముంది చెప్పండి? కరువు. విచిత్రంగా ఉంది. దేవుడు పంపిన మోషేలో లోపం. మోషేను పంపించింది ఎవరంటే దేవుడు పంపిన మోషేలో లోపం. రాత్రి అంతా ప్రభువారు ప్రార్థనలో ఉన్నారు. రేపు నాకు ఘనమైన సేవ ఉంది. 30 సంవత్సరాలు చేయాల్సిన సేవను నేను 3.5 సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. సో ఐ నీడ్ సోల్జర్స్. నాకు సైనికులు కావాలి, ప్రతిష్ట కలిగిన వారు కావాలి, ప్రత్యేకించబడిన వారు కావాలి. నా దర్శనం, నా భారం కలిగిన వాళ్ళని నాకు చూపించండి తండ్రి అని చెప్పి ఒక రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడంట. లూకా సువార్త 6వ అధ్యాయం 11-12 వచనంలో చదివితే ఒక రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు దేవుడు 12 మంది అపోస్తలను దేవుడు చూపించాడు. ఆ 12 మందిలో ఎవరు కూడా ఉన్నారంటే ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. విచిత్రంగా ఉంది. ప్రవచనాలన్నీ దేవుని నుండే వస్తాయి. మనుషుల యొక్క ఆలోచన వలన కలిగేది కాదు ప్రవచనాలు. పేతురు రాసిన పత్రికలో ఉంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 2 Peter chapter 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని, ఊహను బట్టి చెప్పేది కాదని, దేవుని ఆత్మ ప్రేరేపణతోనే ప్రవచనాలు అనేది వస్తాయని. ప్రవచనాలంటే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడేదని. ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ప్రవచనం అంటే ఏంటంటే దేవుడు నోటి నుండి వచ్చేది. స్వయంగా దేవుడు మాట్లాడేదే ప్రవచనం. కానీ ఈ ప్రవచనాన్ని గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే
ప్రవచనాలు అసంపూర్ణమైనది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవచించటంలో కూడా, ప్రవచనాల్లో కూడా లోపాలు ఉంటాయి. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మనకు దేని తెలియపరుస్తుందంటే దేవుని యొక్క లోపాలు కాదు, దేవుడు చేసే కార్యాలన్నీ పరిపూర్ణంగా ఉంటుంది. కానీ దేవుడు తన చేసే కార్యాన్ని మనుషుల ద్వారా చేస్తున్నాడు. ఆ మనుషుల ద్వారా చేసినప్పుడు అక్కడ లోపం వ్యాపిస్తుందన్నమాట. చూడండి, ఫిల్టర్ చేసి వాటర్ని మంచిగా ఫిల్టర్ చేసి ప్యూర్ వాటర్ని ఏం చేస్తున్నామంటే పంపిస్తున్నాం. ఇప్పుడు ఏ వాటర్ ఏ ప్యూర్ వాటర్ అయితే వెళుతుందో ఆ పైపులో హోల్ వచ్చిందనుకోండి, మంచి వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోయి చెడు వాటర్ అంతా, బయట ఉన్న చెడు వాటర్ అంతా ఏం చేస్తుంటే లోపలికి వెళ్ళి కలుషితమై వస్తుంది. ఇప్పుడు ఇది తెలియక చాలామంది ఏమంటున్నారు, వాటర్ల ప్రాబ్లం అంటున్నారు. ఎక్కడైతే ప్యూరిఫై చేస్తున్నారో అక్కడ ప్రాబ్లం, అందుకొరకే వాటర్ కలుషితమై వస్తుంది అంటున్నారు. అక్కడ కాదు ప్రాబ్లం, అక్కడ మంచిగానే తయారై వస్తుంది. కానీ ఆ పైపులో లోపం ఉంది, పైపులో లోపం ఉంది. ఆ లోపం వలన బయట ఉన్న మురికి నీళ్ళు ఎక్కడో ఒక చోట లోపలికి వచ్చి అంతటినీ మురికి వాటర్గా చేస్తున్నాయి. ఇది జనాలకు కనపడదు. జనాలకు కనబడేదంతా ఏంటంటే పైనుండి వాటర్ వస్తుంది, ముందులాగా రావట్లేదు, మురికి వాటర్ వస్తుందని. వాస్తవం ఏంటంటే మురికి వాటర్ కల కారణం ఏంటంటే పైపుల లోపం. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో దేవుని కార్యాల్లో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో లోపాలు అనేది మనకు కనపడితే కానీ ఒకటి మీరు గ్రహించాలి, ఈ అబ్రహాం జీవితం ద్వారా అవి మాత్రం జయించజాలదు. ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటాయి, లోపాలు అనేది ఖచ్చితంగా కనపడతాయి. ఈవెన్ దేవుడు ప్రవచించిన కార్యాల్లో, దేవుని చిత్తమైన కార్యాల్లో, దేవుని యొక్క ప్రణాళిక చెప్పున జరిగిస్తున్న కార్యాల్లో ఖచ్చితంగా లోపాలు కనపడతాయి. అవి మాత్రం ఏం చేయలేవంటే జయించజాలవు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అవి ఏమి చేయలేవు, జయించజాలవు. ఇది వాగ్దానం చేయబడిన దేశంలో, వాగ్దానం దేశం బాగలేదనుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిన అబ్రహాము యొక్క జీవితం నుండి మనము తెలుసుకోవాల్సిన సత్యమై ఉంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఐగుప్తులో పడి చనిపోలేదు అబ్రహాం. ఇక్కడతో దేవునికి అబ్రహాముకున్న సంబంధం తెగిపోలేదు. మీ ఇంట్లో చక్కటి వంట చేసి టేబుల్ నిండా పెట్టేస్తే నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఈ డస్ట్ అంతా, రోట్ల డస్ట్ అంతా పడుతుంది. ఆ మిర్చిని లేకపోతే ఆ ఫ్రైడ్ రైస్ని నాకు అదే బాగుంది, అదే నచ్చుతుంది అంటే నిన్ను ఏమనాలి? ఆలోచించండి. నిన్ను ఏమనాలి? వాగ్దానం చేయబడిన దేశంలో కరువు వచ్చింది, దేవుడు ప్రత్యేకించబడిన దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే ఆ కరువులో కొద్ది ఓపిక పెట్టకుండా, ఓపిక చీలించిపోయిన ఓపికను నశింపచేసి, ఓపికతో లేకుండా ఓపికను పోగొట్టుకొని అబ్రహాం ఐగుప్తు దేశానికి వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము వాగ్దానం చేయబడిన దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని తునీకరించి ఎడమరిచి ఇది నాకు వద్దని, దీనితో నేను పడలేనని మనం పక్కకు వెళుతున్నామో అప్పుడు మొదటిగా మన జీవితంలో తల ఎత్తే సమస్య ఏంటంటే మనకు
అభద్రత అనేది మనకు కలుగుతుంది, ఒక ఇన్సెక్యూరిటీ అనేది మనలో కలుగుతుంది, ఏదో కీడు జరగబోతుందనే ఫీలింగ్ మనకు వచ్చేస్తున్నాయి. దేవునా మనకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాగ్దానం చేయబడిన వాటి నుండి తొలగిపోతున్నాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో మొదటిగా మనకు కనిపించేది ఏంటంటే అభద్ర స్వభావం, ఇన్సెక్యూరిటీ, ఒక సేఫ్టీ లేకుండా ఏదో లోపల భయంగా, ఏదో వేదన, తెలియని వేదన, ఏదో కీడు జరగబోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇంతటి భయము, ఇంతటి ఆందోళన, తన భార్యకి ఏదో కీడు జరగబోతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. తన భార్యను బట్టి తనకు కూడా ఏదో ఒక కీడు జరగబోతున్నట్టుగా భావిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇది గనక కానాన్ దేశంలో ఉంటే గనక కరువు కాలంలో కూడా ఇటువంటి అభద్ర స్వభావం ఆయనలో కలిగి ఉంటుంది అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. ఏదో ఆకలితో కొట్టుమిట్టలు ఆడుతాడేమో, సారేబాతు బీద విధవరాగా దేవుడు ఆయన పోషించగలుగుతాడు, అబ్రహామును ఎలియాలాగా పోషించగలుగుతాడు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఆయన ఐగుప్తుకి వెళ్ళటం వలన లేనిపోని భయం పట్టుకుంటుంది, నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవనామమునకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లానికి కారణం మనమే అనే విషయాన్ని ఈరోజు మీరు గ్రహించాలి. రెండవదిగా దేవనామమునకు స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాడు. వాగ్దాన భూమిలో ఉంటే కనుక ఈ సమస్యలు రాకపోయేదేమో, ఇప్పుడు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అది ఏంటంటే దేవుని బిడ్డలారా, తన భార్యను ఎవరైనా అపహరించిపోతారేమో, తన భార్య నిమిత్తం తను చంపేస్తారేమో అని ఒకలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చి అభద్ర స్వభావంతో భయపడిపోయి ఇంకా దడదడలాడిపోతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. చూడండి, వాగ్దాన భూమిలో ఉంటే కనుక కొద్ది కాలం కరువు ఉండేదేమో, తర్వాత సర్దుకొని ఉండేది. ఎప్పుడులాగా అబ్రహాము చక్కటి జీవితం జీవించేవాడేమో, కానీ ఇప్పుడు దేవుడు నిర్ణయించిన స్థలం నుండి దేవుడు ఎక్కడైతే ఉంచాడో ఆ స్థలాన్ని విడిచిపెట్టి తెగదంపులు చేసుకొని వెళ్ళటం వలన ఇప్పుడు కొత్త 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 సమస్యలు తలెత్తుతున్నాయి. క్యారెక్టర్ కూడా దెబ్బతింటుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా నేర్చుకోవాలి. మొదటిగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసినదైనప్పటికీ, దేవుని యొక్క ప్రణాళిక చెప్పున నడుచుకుంటున్నప్పటికీ, దేవుని చిత్తానుసారంగా నువ్వు పొందుకున్న ఆశీర్వాదమైనప్పటికీ, మనలను పుటము వేయటానికి, మనలను ఆయన తట్టే ఆకర్షించటానికి, ఆయన పైన మనం ఆధారపడుతూ ఉండటానికి వీలుకరంగా కొన్ని సమస్యలు మన మీద వచ్చి పడుతూ ఉంటాయి. ఈ సమస్యల్లో మనము నిబ్రత కలిగి, ధైర్యం కలిగి, ఆయన పైన ఆనుకుంటూ ఇంకా ఎక్కువ భక్తి చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఆ సమస్యలు చూచి షార్ట్ కట్ వెతకటం, ఆ సమస్యల నుండి బయటపడటానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకోవటం, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కకు తోసేయటం, దేవుని యొక్క నిర్ణయించిన స్థలాన్ని విడిచిపెట్టడం చాలా పెద్ద పాపానికి అవి కారణమవుతాయి. చాలా పెద్ద పాపానికి ఎప్పుడు అబ్రహాము తన భార్యని
తన భార్యని కాపాడటానికి కోసం, తన్ను తానే రక్షించుకోవటానికి కోసం అబద్ధం ఆడలేదే. కొత్త పాపంలోనికి దిగిపోతున్నాడే, కొత్త శోధనలోనికి దిగిపోతున్నాడే, కొత్త వ్యక్తులతో పరిచయం పెట్టుకుంటున్నాడే. నీకు ఫరో ఏమవుతాడు అబ్రహాం? ఫరో నీకు ఏమవుతాడు? ఎందుకు నీకు ఫరోతో సంబంధం? ఫరోతో ఎందుకు పెట్టుకున్నావు? ఐగుప్తులతో నీకేమి సంబంధం? నిన్ను అన్యుల దేశం నుండే కాదా దేవుడు తీసుకొచ్చాడు? ఎందుకు ఇప్పుడు అన్యులతో పెట్టుకుంటున్నావు? నీకు ఏమైంది? ఫరోతో నీకేమి సంబంధం? ఎందుకు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని విడిచిపెట్టాలి? ఎందుకు అబద్ధం ఆడాలి? ఎందుకు మోసపూరితముగా వ్యవహరించాలి? ఎందుకు ధైర్యం కోలి ప్రవర్తించాలి? చూడండి, ఒక్కటిలో ఒక్క చిన్న తప్పులో ఎన్ని పాపం ఇమిడి ఉందో చూడండి. మోసం ఉంది, అబద్ధం ఉంది, అబద్ధాలు ఆడాల్సి వచ్చింది, మోసం చేయాల్సి వచ్చింది. తర్వాత ఇన్సెక్యూర్ ఫీలింగ్ గురి అయ్యాడు. తర్వాత ఇంకా మనం చూస్తే సెల్ఫిష్ వచ్చింది. తన్ను రక్షించుకోవడానికి కోసం తన భార్యను అబద్ధమాడమంటున్నాడు. ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. తన శరీరాన్ని, తన భార్యను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సెల్ఫిష్ కనపడుతుంది అబ్రహాంలో. మొన్నటి దాకా బలిపీఠం అర్పించి దేవుని ఆరాధించిన వాడు అబ్రహాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఆదికాండ 12:7 బలిపీఠం, 12:8 బలిపీఠం. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఆదికాండ 12:4 చూస్తే విధేయత కనపడుతుంది. దేవుడు చెప్పినట్టే దేవుడికి లోబడినట్టుగా మనకు కనపడుతుంది. ఇంతటి అద్భుతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడులో ఇప్పుడు ఏం కనపడుతుందంటే లోపం కనపడుతుంది. ఆ బలిపీఠం కట్టి ఆరాధించాడే ఆయన ఈయన అనిపించినట్టుగా అబ్రహాం ఒక ప్రవక్తన కనపడుతుంది. బలిపీఠముతో దేవుని ఆరాధించాడే అతనేనా ఇతను? విశ్వాసానికి తండ్రి అని పిలువబడ్డాడే అతనేనా ఇతను? ఆదికాండ 12:4 దేవుడు చెప్పినట్లు చేశాడని రాయబడింది, దేవునికి లోబడ్డాడని రాయబడి ఉంది. అతనేనా ఇతను అని అనిపిస్తుంది. ఎక్కడ దేవుడు పెట్టాడో, దేవుడు ఎక్కడ ఆయన ఉంచాడో, ఎక్కడ ఆయన ఉండమన్నాడో అక్కడ ఉండకుండా తెగదంపులు చేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించటమే కారణం. దేవనామానికి స్తోత్రం చెప్పండి. చేతులు జోడించండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మాలో ఉన్న లోపాలు నీకు తెలిసే ఉంది తండ్రి. మేము పశ్చాత్తాపడుతున్నాం, తిరిగి నీ వైపు తిరుగుతున్నాం. మా జీవితాన్ని మరలా చిగురింపచేయండి ప్రభా, అభిషేకించండి ప్రభా. అయ్యా, బాల్యంలో ఉన్న భక్తి దయచేయండి, బాల్యంలో ఉన్న ఆరాధన అనుభవం దయచేయండి, బాల్యంలో ఉన్న ప్రార్థన జీవితం మరలా దయచేయండి ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. సమకూర్పు దయచేయండి ప్రభా. విశ్వాసం రెట్టిఫై అవునగాక. రెటిఫై అవర్ ఫెయిత్ లార్డ్, రెస్టోర్ అవర్ ఫెయిత్ లార్డ్, రెస్టోర్ అవర్ థింగ్స్ లార్డ్, రెస్టోర్ మై పీపుల్ లార్డ్. ఇప్పుడే దేవుని శక్తి తాకనగాక, దేవునికి అభిషేకం తాకనగాక. మీరే ముట్టుమని, తాకుమని, దీవించమని, పరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించనగాక, మేలు జరుగునగాక, అద్భుతం జరుగునగాక, ఆశీర్వాదం కలుగునగాక. ఆమేన్.
వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. (9494) 0072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.